Hi, hello, welcome back to our YouTube channel VK Jobs Daily. Daily government jobs, IT, local private job updates కోసం సబ్స్క్రైబ్ టు VK Jobs Daily. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కానీ అండ్ అలాగే వేకెన్సీస్ కానీ ఎడ్యుకేషన్ అండ్ అలాగే ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ కానీ అండ్ అలాగే ఎగ్జామ్ లేదా ఎలా సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది మెరిట్ ఆధారంగా. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై అనేది కావడం జరుగుతుంది. ఓకే, ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఆన్లైన్ అప్లికేషన్ టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ అప్లికేషన్కి వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్గా మనం అప్లై చేసుకోవాల్సింది www.apprenticeshipindia.gov.in అనేది వెబ్సైట్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్. టోటల్గా 1007 వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈ 1007 వేకెన్సీ అనేది మినిమం ఒక 1 to 24 ట్రేడ్స్తో కలిపి ఇవన్నీ కలిపి 1007 వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈ 1007 యొక్క ట్రేడ్స్ వచ్చేసి ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, కోపా, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మెన్, ఎలక్ట్రానిక్స్, డీజిల్ మెకానిక్, అప్సోల్డర్, మెషినిస్ట్, టర్నర్ అండ్ అలాగే డెంటల్ లాబొరేటరీ, హాస్పిటల్ వేస్తే హెల్త్ ఇన్స్పెక్టర్, గ్యాస్ కట్టర్, స్టెనోగ్రాఫర్, కేబుల్ జాయినర్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రైవర్, మెషినిస్ట్, మ్యాన్సన్ ఇవి వచ్చేసి ట్రేడ్స్ అన్నమాట. ఐటీఐలో ఇవన్నీ కంపల్సరీ కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే ఐటీఐలో ఈ ట్రేడ్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఆ ట్రేడ్కి వారు ఎలిజిబుల్. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 4th May 2025 లాస్ట్ డేట్ అనమాట. ఈ May 4th లోపలే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి అప్రెంటిస్ నోటిఫికేషన్ కాబట్టి యాక్ట్ 1961 ప్రకారం అప్రెంటిస్ వాళ్ళకి ఏ అలవెన్స్ ఉన్నాయో సాలరీ ఎలా ఉంటుందో దాని ప్రకారం మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్కి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరగదు కాబట్టి మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ ఆధారంగానే మేము సెలెక్షన్ చేసి అప్రెంటిస్ యొక్క జాబ్లో మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరగదు. ఓకే, మీకు స్టైఫండ్ కూడా పర్ మంత్లీ అనేది రావడం జరుగుతుంది 1961 యాక్ట్ ప్రకారం. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా విన్నాను కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు VK Jobs Daily అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.